దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 65వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ సృష్టికర్త. ఇంతకుముందు చెప్పినటువంటి ఎపిసోడ్లో పురుషోత్తం చౌదరి గారు అనేటువంటి ఒక ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు, ఆయన యొక్క జీవిత చరిత్ర చెప్తున్నాం. 200 సంవత్సరాల పైన జరిగింది. ఆయన పుట్టి 221 సంవత్సరాలు అయింది. అంటే అంత క్రితం వరకు ఆయన ఒక 90 సంవత్సరాలు బ్రతికాడు అనుకో. కాబట్టి ఎటు తిరిగి ఆయన అయితే ఇప్పుడు ఒక 150 సంవత్సరాల ముందు జీవించి అంతా చేశాడు. పుట్టింది 2020 సంవత్సరాల ముందైనా ఆయన అయితే ఒక 150 సంవత్సరాల క్రితం మొత్తం ఆయన చరిత్ర అంతా నడుస్తూ ఉంటుంది. ఏంటి ఈయన విశేషం? ఆ రోజుల్లో మనకు ఇప్పుడు ఉన్నట్టు బైబిల్ గ్రంథం లేదు. అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లీష్ భాషలోకి మార్చబడింది. ముందు పాత నిబంధన హెబ్రీ భాషలో ఉంటే, గ్రీకు భాషలో కొత్త నిబంధన ఉంటే, వాటిని అక్కడ పండితులు చాలా కష్టపడి దాన్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేశారు. ఆ తెలిసిన వాళ్ళంతా కూడా, ఆ చదివిన వాళ్ళంతా కూడా మరి నిజంగా అది ఎక్కడది ఆ భాష? హిబ్రూ భాష, గ్రీకు భాష, ఇదంతా ఇజ్రాయెల్ దేశానే సమాజం. ఇంగ్లాండ్ దేశంలో అక్కడ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ భాషే వాళ్ళది, ఇజ్రాయెల్ ప్రజలు కారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లీష్లోకి మార్చబడిందో ఇది, అప్పుడు పండితులు టిండేలు ఇటువంటి వాళ్ళు ఇంగ్లీష్లోకి ఎప్పుడైతే మార్చిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళ హృదయాలకి చాలా శాంతం కలిగింది. అసలు దేవుడు ఈయన, అసలు దేవుడు అని తెలిసిపోయింది. ఆ తర్వాత దేవుడు వాళ్ళనే ప్రేరేపించి, ఎందుకంటే వాళ్ళు ముందుగా అది గ్రహించారు కాబట్టి వాళ్ళనే ప్రేరేపించి ఆ యొక్క మిషనరీల రూపంలో అనేక మంది మన భారతదేశానికి ఇతర దేశాలకి వెళ్ళి చెప్పించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పాలి? ఇక్కడ ఒకవేళ ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఇక్కడ మిషనరీగా వచ్చాడు, ఏం చెప్పాలి? ఇంగ్లీష్లో చెప్తే మనకి ఇంగ్లీష్ వస్తుందా? మనకు బోల్డని భాషలో భారతదేశంలో వాళ్ళకి ఈ భాష రాదు. ఇప్పుడైతే మనకి బైబిల్స్ ఉన్నాయి. ఇంకా ఆ బైబిల్ అనేది వీటిల్లోకి రాలా. ముద్రణ అయ్యింది 1400-1500 సంవత్సరాల ప్రాంతంలో ముద్రణ యంత్రం కనుక్కున్నారు. అప్పుడు ముద్రణ అయింది. కానీ ఎక్కడ ముద్రణ అయింది? ఇంగ్లీష్ భాషలో ముద్రణ అయింది. ఇంగ్లీష్ భాషలో ముద్రణ అయినా దాన్ని మరి ఈ వేరే భాషల్లోకి మార్చిన వాళ్ళు ఎవరో, ముద్రించిన వారు ఎవరో లేరుగా. మనకు అసలు తెలియదుగా ఈ లెక్కన. మనం తెలుగు వాళ్ళం, మనకేం తెలుస్తుంది? ఒక మిషనరీ వచ్చాడు అనుకో, ఈ ఊరు వచ్చారో అనుకుందాం. ఆ మిషనరీ గారు ఇంగ్లీష్లో చెప్తే మనకేం అర్థమవుతుంది? కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉన్న రోజులు అవి. ఆ రోజులు పురుషోత్తం చౌదరి గారు యేసు ప్రభువుని అంగీకరించిన రోజుల్లో బైబిల్ గ్రంథం తెలుగులో కానీ, ఒడియాలో కానీ, బెంగాలీ భాషల్లో కానీ మార్చబడి లేదు భాషల్లో. ఆ రోజుల్లో ఈయన ప్రభువుని నమ్మాడు, ప్రభు వైపు చూశాడు. ఎట్లా చూశాడు మరి? ఏ బైబిల్ చూసి నమ్మాడు అని అంటే, మొట్టమొదటగా మిషనరీలు వస్తూ ఉన్నారు. బ్రిటిష్ హయాంలో ఉన్న భారతదేశం. బ్రిటిష్ హయాంలో ఉంటే ఇక్కడ బెటాలియన్లకి కెప్టెన్లు గాను, అధికారులు గాను, కలెక్టర్లు గాను, జడ్జీలు కానీ అక్కడి నుంచి వచ్చారు. ఇంగ్లాండ్ నుంచి. పరిపాలన వాళ్ళది కదా. కాబట్టి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంగ్లీష్ భాష అయితే కొంచెం తెలుగులో మార్చగలని కొంతమంది పండితులను పక్కన పెట్టుకుని ద్విభాషీలు అనేవాళ్ళు. వాళ్ళ పక్కన పెట్టుకుని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ మామూలు భాషలోకి వచ్చేది. ఇంతే. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈయనకి ఎట్లా ఈ కరపత్రం దొరికింది? మరి కరపత్రం, ఈ తెలుగులో కరపత్రం రాయాలంటే ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్న బైబిల్లో మాటలు తెలుగులోకి ఎవరు మార్చారు? అప్పటికి కరపత్రం ఎట్లా ప్రింట్ అయింది? భారతదేశంలో ముద్రణ యంత్రాలు ఎక్కడున్నాయి? ఎట్లా ప్రింట్ అయింది అనేది ఆలోచించాలి. అప్పుడు మొదట్లో మార్చిన తెలుగులో వచ్చిరాని తెలుగులో ఉన్న కరపత్రం, అది ఒక పేజీ కరపత్రం. ఆ పేజీ కరపత్రం ఈయన జీవితాన్ని మార్చేసింది. అది చదివిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అందరూ మారిపోయారా? లేదు. కానీ దేవుడి యొక్క ఆత్మ ఆయన మీద ఉండి ఆయనకి ఆసక్తి రేకెచ్చడం కానీ జరగడం జరిగింది. ఆ కరపత్రంలో అసలు ఏముందనేది మీకు చదివి వినిపిస్తా. అసలు ఏంటి? ఇప్పుడులాగా విస్తారమైన కరపత్రాలు లేవు. ఆ ఒక్క కరపత్రం ఆయన చేతికి ఎట్లా వచ్చింది? ఆ ఒక్క కరపత్రం ముద్రించిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ముద్రింప చేసిన వాళ్ళు, ముద్రించిన ఆయన విలియం కేరీ గారు ఉన్నారు. సిరంపూర్ అని చెప్పి కలకత్తా పక్కన ఉంటుంది. అక్కడ ఆయన ముద్రణా యంత్రం అట్లా తయారు చేసుకుని లైట్గా తెలుగు భాషల్లో మారుస్తున్న రోజులు ముందు కరపత్రాలు ప్రింట్ చేయించేవాడు ఆయన. అక్కడి నుంచి తెచ్చారు. ఎవరు? శ్రీకాకుళం అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి జిల్లా. ఆ శ్రీకాకుళంలో ఒక బెటాలియన్ ఉంది.
మరి తిరుగుబాటును అణిచివేయటానికి. ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుబాట్లు బ్రిటిష్ ప్రభుత్వం, అల్లూరి సీతారామరాజు ఎట్లా తిరుగుబాటు చేశాడో అట్లా అనేక మంది తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళని అణిచేయటానికి వాళ్ళ సైన్యం పెట్టుకున్నారు. అక్కడ శ్రీకాకుళంలో క్యాంప్ ఉంది, 41వ బెటాలియన్ ఒక బెటాలియన్ అక్కడ ఉంది. దానికి కెప్టెన్ గారు ఒక ఆయన వచ్చాడు. కెప్టెన్ గారు ఆయన భార్య మరి అక్కడి నుంచి వచ్చారుగా. అక్కడ చాలామంది క్రైస్తవులు అయిపోయారు ఇంగ్లాండ్లో. ఎప్పుడైతే అది ఇంగ్లీష్ భాషలోకి మార్చబడిందో బైబిల్ గ్రంథం, చాలామంది అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఆ లోపల మంట రగులుతుంది వాళ్ళకి, ఆయన భార్య ఆయనకి. వాళ్ళు ఏం చేశారంటే ఎలాగలా ఈ విలియం కేరీ గారి ప్రింటింగ్ ప్రెస్లో అప్పుడే స్టార్ట్ అయింది. విలియం కేరీ గారు కూడా ఈయన పుట్టక ముందు 10 సంవత్సరాల ముందే వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పటికి 230 సంవత్సరాలు ఎవరో విలియం కేరీ గారు ఇక్కడికి వచ్చి, ఆయన అక్కడ కలకత్తాలో ఉన్నాడు. ఆయనే ప్రింటింగ్ మొదలుపెట్టి ఒక చిన్న ప్రెస్ స్టార్ట్ చేసి ఆయనకున్న జ్ఞానంతో దానిలో చిన్న చిన్న కరపత్రాలు ఆయన ముద్రించేవాడు. ఆ కరపత్రాలు వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్న ఈ కెప్టెన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అన్ని ఊళ్ళలో ఈ కరపత్రాలు పంచారు. ఈ కరపత్రం పంచినప్పుడు ఈయన జగన్నాథ్ చౌదరి గారు, పురుషోత్తం చౌదరి గారు అన్నగారు జగన్నాథ్ చౌదరి గారు, ఆయన చేతికి వచ్చింది. ఇంకా చాలామంది చేతికి వెళ్ళినాయి. ఆయన చేతికి వస్తే ఇదేదో వచ్చిందా తమ్ముడు చూడని ఈయనకి ఇచ్చాడు. అంటే తెలుసు క్రైస్తవులదని, ఇది మనకెందుకులే పెద్ద ఆసక్తి లేదు, ఓసారి చూడని ఇచ్చాడు. ఆయన చదివాడు పురుషోత్తం చౌదరి. అసలు దాంట్లో ఏముందని దాంట్లో ఈయన అంత మార్పు వచ్చేసింది. మనం రోజుల తరబడి ఎంతో సువార్త ప్రకటిస్తూ ఉంటాం, ఇట్లా 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 యేసు ప్రభు అట్లా చరిత్ర అంతా చెప్తూ ఉంటాం. మరి ఎవరైనా గబుక్కుని యేసు ప్రభు వైపు చూస్తారా? చూడరు. మరి ఈయన ఎందుకు చూసేశాడు అని అంటే, ఈయన ఎందుకు చూశాడో చెప్తా. ఈయన చూడటానికి ఆ పరిస్థితులు చెప్తా. ముందు అసలు ఆయనకు వచ్చినటువంటి కరపత్రంలో ఏముందో చూస్తాం. ఆయన కూడా చూసి ఒకసారి చదివేసి దాంట్లో పెద్ద బోధపడలేదులే అని పక్కన పెట్టేశాడట. ముందైతే దాంట్లో ఏముందో మీకు ఒకసారి చదివి వినిపించి అసలు ఆ తర్వాత ఆయన ఏం చేశాడో చెప్తా. సర్వలోకదయాపరుడైన కర్తని ఆజ్ఞ ప్రకారం మోక్షం పొందే మార్గమును బోధించే గురువులైన మేము ఈ దేశమందు వాసముగా ఉండే. వాళ్ళు రాస్తున్నారు ఆ కెప్టెన్ గారు, మేము ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉంటున్నాం, ఈ దేశమందు వాసంగా ఉండే జనులందరికీ చేసేటి ఆశీర్వాదం అంటే అందరికీ చెప్పే మంచి వార్త ఏంటంటే, మిమ్మల్ని అజ్ఞానంలో నుంచి రక్షించి గతి పొందే మార్గానికి లోపల ఛాయవలననే ఇచ్చే చేత మేము మీకు వ్రాసి పంపిన పత్రిక ఏమంటే, అట్లా ఉంది భాష తెలుగులోకి అప్పుడు మార్చిన విధం. మీకు చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఫస్ట్ పాయింట్, దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యస్థగాడైన వాడు ఒకడే. దేవుడికి మనుషులకు మధ్యవర్తి ఒకడే అని చెప్పేసి ఆ తిమోతి పత్రికలో ఉంది. వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్ చూడండి. దేవునికి మనుషులకు మధ్యస్థగాడైన వాడు ఒకడే, ఇతడే మనుషుడైన యేసుక్రీస్తువు. ఈ కర్తుడైన యేసునకు ఇతర సకల మనుషుల కంటే కలిగిన శ్లాఘ్యములు ఏవని తెలియవలనంటే, ఇతడు ఒకడు మాత్రమే పరిచ్ఛేదముగా పాపము లేనివాడై ఉన్నాడు. ఇతర మనుషులకి ఈయనకి తేడా ఏంటంటే, ఈయనొక్కడే పరిశుద్ధుడుగా ఉన్నాడు, పాపము లేనివాడై ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, ఈయనొక్కడే దేవుడు అన్నాడు. తానే దేవుని కుమారుడు, ఆయన దేవుని యొక్క కుమారుడు. తాను మనుష్యావతారమును దాల్చి యేసు అనే నామమును ధరించుకొని 33 సంవత్సరములు భూలోకమందుండి ఈ సుకృతమైన సత్యవేదమును బోధించెను. ఆయన ఇలా మనుష్య అవతారంలో వచ్చాడు, మొదటి నుంచి ఉన్నాడు, సృష్టికర్తలో భాగం. ఆయన మనుష్యావతారం దాల్చుకుని ఇక్కడ వచ్చి 33 సంవత్సరాలు భూలోకం ముందుండి ఈ యొక్క సత్యవేదమును, అసలు సత్యం ఏంటో చెప్పాడు. తన బోధ నిజమై ఉన్నదని దానికి సాక్షిగా అనేక ఆశ్చర్యములను చేసి మోక్షమును ఉడికే జనానికి ఉత్తమ పద జాడగా నడిచారు. అప్పుడు భాష అట్లా ఉంది. కాబట్టి ఆయన నిజమైన దేవుడు అంటాకు రుజువుగా అనేక కార్యాలు, అద్భుత కార్యాలు చేసి చూపించాడు ప్రజలకి. ప్రజలు ఎలా నడవాలో చెప్పాడు. అతడు తన పరిపూర్ణమైన కృప నుంచి తనను ఒప్పగించి అపరాధము లేక హింసపడి మరణము పొంది సకలమైన మనుషుల పాపముల కొరకు దేవునికి ఉత్తరవాదము చేసి అతనికి మనుషులకు అనుకూలము చేసి సకలమైన దౌర్భాగ్యములో నుంచి మనుషులను రక్షించి వాండ్లకు పాపపు పరిహారమును
మోక్షమును కలగజేసి ఉన్నాడు. ఇది మనకందరికీ తెలిసింది. ఆయన వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసి అందరికీ కూడా పాపాన్ని పరిహరించేటువంటి ఆ యొక్క క్రయధనం చెల్లించి మోక్షాన్ని కలగజేశాడు. తాను దేవుని కుమారుడై అతని వల్ల మనుషులకు పంపించబడ్డ రక్షకుడై ఉన్నాడనేటందుకు ఉపసాక్షిగా అతడు జీవమును విడిచి మరణము పొంది 3వ దినమందు మళ్ళీ ప్రాణంతో లేచి 40 దినముల పర్యంత్రానికి తనను అనేక జనులకు దర్శనం చేయించారు. ఆయన దేవుడు కుమారుడని రుజువు ఎలా బయలుపరిచాడంటే, ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత లేచి ఆ తర్వాత 40 రోజులు అనేక మందికి కనిపించి వెళ్ళాడు. కాబట్టి ఆయన దేవుడు కుమారుడని రుజువుపరచబడింది. అంత్యమందు అతడు తన శిష్యులకు గురుపట్టమును ఇచ్చి వాండ్లకు జగతైతెక్కడా పోనును సమస్త జనులకు బోధించనును ఆజ్ఞాపించిన తర్వాత వాండ్లను ఒక పర్వతం మీదకి పిలుచుకొని పోయి వాండ్లను ఆశీర్వదించి వాండ్లు చూస్తూ ఉండగానే సమస్తుల ముందర మహిమతోటి మోక్షానికి పోయాను. కొంతమంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆఖరికి మీరందరికీ వెళ్ళి చెప్పండి అని చెప్పి ఓ కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ముందరే ఆయన పైకి వెళ్ళిపోయాడు. మహిమతోటి మోక్షానికి పోయాను, ఆరోహణం అయిపోయాడు. ఈ యేసుక్రీస్తువు నుంచి మనుషులు మోక్షమును పొందవచ్చునే కానీ వేరే ఒకరి నుంచి పొందవైనము అగుపడలేదు అని చెప్పి రాశారు. ఈ నుంచి మాత్రమే మనం మోక్షం పొందవచ్చు కానీ ఇంక వేరొకరు ఎవరితోటి పొందే వైనము లేదు, అంటే పొందే అవకాశము లేదు. ఈ నిరూపమును చదివి, అంటే ఈ యొక్క కరపత్రాన్ని చదివి మోక్షమును పొందేటందుకైన ఉపదేశములను ఇంకా వివరముగా తెలియ ఆశగా ఉంటే, ఎంత చక్కగా రాస్తారు, బలవంతం లేదు. అప్పుడు కూడా మీరు ఇటువంటి దాని మీద ఆసక్తి ఉంటే, ఇంకా వివరంగా తెలియాలి అనుకుంటే, ఆశ ఉంటే వాళ్ళు మా వద్దకి వచ్చి ముఖవచనముగా మాతోటి మాట్లాడుదురు గాక. ఒకవేళ ఎవరికైనా ఆసక్తి ఉండి ఈ దేవుడు ఎట్లా దేవుడు అని మీకు ఏమైనా ఆసక్తి ఉంటే మా దగ్గరకు వచ్చుదురుగాక. మీరు అడిగేటి సకల కార్యములకు ప్రత్యుత్తరము చెప్ప నిరంతరము మేము సిద్ధముగా ఉన్నాము. మీరు ఏది అడిగినా ఆ యొక్క డౌట్లు తీర్చడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని ఆ కెప్టెన్ దొరగారు ఆ ఉత్తరం రాశాడు. రాయించి దాన్ని సిరంపురంలో ప్రింట్ చేయించి ఆయన పంపించాడు. అంటే ఏంటి, ఆ యొక్క విలియం కేరీ గారు వచ్చి ఎన్నో రోజులు కానీ వస్తున్నంతే వర్క్ స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆ యొక్క ముద్రణ అనే దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కరపత్రం రాయటానికి వీలైంది. మరి తెలుగులోకి కరపత్రం రాయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే, అప్పట్లో కొంతమంది పండితులు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో బైబిల్ వాక్యం ఇలా ఉంది, దాని తెలుగు ఏంటి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, అది రాయండి అయ్యా ఎట్లా ఉంటుందో. అక్షరాలు కూడా వాళ్ళకి తెలియగా వీళ్ళతో రాయించి ఈ అక్షరాలనే సిరంపురం పంపించి విలియం కేరీ గారి ప్రెస్లో అవి ముద్రింపజేశారు. విలియం కేరీ గారికి కూడా ఈ అక్షరాలు తెలియగా ఆయన కూడా అక్కడ బ్రాహ్మణ పండితుల్ని పెట్టుకున్నాడు. ఒక్కొక్క పండితుడు, తెలుగుకు సంబంధించిన పండితుడు ఒక ఆయన, ఒడియాకు సంబంధించిన పండితుడు ఒక ఆయన, బెంగాలీ, ఇట్లా ఒక్కొక్క పండితుడిని పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళతో చెప్పి రాయించి ఆ అక్షరాలు తయారు చేయాలి. అక్షరాలని ఆ రోజుల్లో అక్షరాలు తయారు చేయించి ప్రింట్ చేయటానికి ఆ రోజులు అన్ని తంటాలు పడ్డారు. అట్లా చేయించగలగబట్టి విలియం కేరీ గారు ఇలా వెళ్ళింది. అంటే విలియం కేరీ గారే భారతదేశానికి రాలేదు అనుకుందాం. ఎవరో ప్రేరణ ఏర్పాటు చేశారు విలియం కేరీ గారికి ఇంగ్లాండ్లో, దేవుడు వెళ్ళు అని చెప్పేసి ఆయన స్వరం వినిపించాడు. రాత్రి నిద్రపోనిచ్చేవాడు కదా ఆయన్ని విలియం కేరీ గారు, నువ్వు వెళ్ళు భారతదేశానికి. నిజంగా కూడా కటిక పేదరికంతో వచ్చాడు, ఇక్కడ కూడా కటిక పేదరికమే అనుభవించాడు. ఆయన పెద్ద డబ్బున్న మనిషి కాదు, ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన డబ్బున్న మనిషి కాదు, పెద్ద చదువు ఉన్న మనిషి కాదు, కానీ దేవుడు అతన్ని ఏర్పడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే, మంట రగిల్చాడు, వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఈ పనే చేశాడు, ముద్రణ. అసలు ఎట్లా ప్రజలకు తెలియాలి, వాళ్ళ భాషలో బైబిల్లో ఏముందో ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకి దాన్ని ఎట్లా రాయాలి అని ఆలోచించి ఆయన అంత కష్టపడి చేయించడం జరిగింది. ఈ కరపత్రం ఈ పరగణ అంతటికి ఆయనే కదా. అంటే శ్రీకాకుళంలో బెటాలియన్ ఉందంటే బహుశా ఒడిశా గిరిసా అన్నిటికీ ఇదే కావచ్చు. కాబట్టి మొత్తానికి పంపించాడు. దానిలో ధర్మంగా మీకేమైనా ఆసక్తి ఉంటే
ఆయన ఒక్కడే దేవుడు, మోక్షం పొందాలంటే అదొకటే మార్గం, ఇంకోటి లేదు. కాబట్టి మీరు ఇదేంటో తెలుసుకోవాలంటే మా దగ్గరికి రండి అన్నాడు. అంతే. వస్తే మేము చెప్తాం. మీకు ఆసక్తి లేదా? ఓకే. మీకు ఆసక్తి లేదు, ఓకే. అట్లాగే జగన్నాథ్ చౌదరి గారు కూడా ఆయనకు ఆసక్తి లేదు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చి ఊరుకున్నాడు. వాళ్ళ తమ్ముడు చదివాడు. పోనీ పురుషోత్తం చౌదరి గారు ఆయన చదవంగానే పట్టుబడిపోయిందా? అవలా. ఆయన కూడా చదివి ఇదేదో ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారేంటి బాబు, మనకున్నటువంటి దేవుళ్ళు దేవతల సంగతి ఏంటి అసలు ఎంత ఏంటి, ఈయన ఒక్కడే దేవుడు అంటున్నారేంటి, మళ్ళీ ఈయన ఎక్కడ దేవుడు అని చెప్పి ఆలోచించుకుని పక్కన పెట్టేశాడంట. పెట్టులో పెట్టాడు. పెట్టులో పెట్టి ఆయన ముందు చేసింది ఏంటంటే, అసలు మన దేవుళ్ళు అవునో కాదో తెలుసుకుందాం, అసలు మన మార్గాలు కరెక్టో కాదో తెలుసుకుందాం, తెలుసుకుని అప్పుడు దీని వైపుకి వెళ్దాం అనుకున్నాడు ఆయన. అది చూడండి, ఆయన కూడా. ఇక అప్పుడు ఆయన చేసిన పని ఏంటి అంటే, ఆయనకి చాలా దేవుడు భక్తి ఉంది. ఆయన ఈ యొక్క మూఢాచారాలు, భారతదేశంలో ఈ మతం పేరిట జరుగుతున్నటువంటి మూఢాచారాలు, అందులో ముఖ్యమైనది ఏంటి అంటే కులాలు, జాతులుగా విడిపోవటం. మనుషులందరూ ఒకటే కదా, వీళ్ళందరూ కూడా ఎక్కువ కులం అనేది తక్కువ కులం అనేది ఆ రోజుల్లో ఉంది. ఇట్లాంటివి ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు మనుషులందరూ మామూలుగా చేశాడు కదా అని ఆయనకు డౌట్ ఉండేది. మరి దేవుడే చేశాడు, ఈ కులాలను అంటున్నారు అందరూ. ఆయన ఏం చేయాలో తెలియలే. ఈయనైతే బ్రహ్మజ్ఞాన మతం నందలి రామస్తవరాజం అనే గ్రంథాన్ని చదివాడు. అప్పుడే బ్రహ్మజ్ఞాన మతం అని రాజా రామ్మోహన్ రాయ్ అని ఈ విలియం కేరీ గారి టైంలోనే ఉన్న ఒక పండితుడు, బెంగాలీ పండితుడు, ఆ కలకత్తా ప్రాంతాల్లో. వాళ్ళంతా కూడా హిందూ మతంలో చాలా దురాచారాలు ఉన్నాయి అప్పటికే. అసలు ఎన్ని దురాచారాలంటే ఎవరు ఏదనుకుంటే అది ఆచారంగా వాళ్ళు చేసేసారు. సతీ సహగమనం అని, భర్త చనిపోతే భార్యను కూడా ఆయనతో పాటు కాల్చేసేవాళ్ళు సజీవంగా బతికుండగా. అమ్మో లబో దిబో అంటుండగా ఆ యొక్క శవంతో పాటు ఈమెను కట్టేసి అయ్యో అని కాలిపోతూ ఏడుస్తున్నా అని వదిలేవాళ్ళు కాదు. అట్లా వందల వేల మందిని చచ్చిపోతున్నారట ఆ రోజుల్లో. వీళ్ళు తెలుసో తెలియక అజ్ఞానంతో గంగమ్మ తల్లి అంటే దేవత అనుకుని, అమ్మా మాకు ఏదైనా మంచి జరిగితే మా పిల్లోడిని బలి ఇచ్చేస్తామని మొక్కుకోవటం. ఈ పిల్లాడిని అది మామూలుగా జరుగుతుంది కదా, మంచి వచ్చాడు, మంచి జరిగింది, మేము బలి ఇచ్చేయాలి కదా దేవతకి అని చెప్పి పిల్లాడిని అమాంతం ఆ నదిలో తోసి చంపేస్తున్నారు. ఇట్లాంటి రకరకాలు ఉంటే అక్కడున్నటువంటి పండితులు, మరి రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ కూడా ఈ విలియం కేరీ గారు వచ్చే బీజాలు నాటాడు. విలియం కేరీ గారు వచ్చి పండితులందరూ పోగు చేసి ఆయన ఇది చూడలేకపోతున్నాడు, అన్యాయం, ప్రజలందరూ ఇట్లా అన్యాయం అయిపోతున్నారు చూడలేక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, అయ్యా మీ గ్రంథాల్లో నిజంగా ఇది ఉందా, మీరు పెద్ద పండితులుగా అంటే మా గ్రంథాల్లో లేదండి, కానీ ఇది ఒక ఆచారం మాకు, ఒకవేళ వద్దన్నా వాళ్ళు వినరు, అట్లా జరిగిపోతుంది, ఇది అన్యాయమే అన్నారు. అమ్మో ఈయన పట్టుకున్నాడు. అంటే ఇది ఎవరో మధ్య వాళ్ళు కల్పించింది, దేవుడిగా చెప్పబడిన వాళ్ళు చేయలా, మనుషులు మధ్యవర్తి వాళ్ళు కల్పించేశారు అని చెప్పి దాని మీద వాళ్ళకు కూడా మరి ఇదంతా అబద్ధం అని తెలిసిపోయింది. కాబట్టి ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మన మతంలో తప్పు జరుగుతుంది, ఏదో ఇదంతా తప్పే, దేవుళ్ళు చేయట్లా ఇవి, కానీ దేవుడి పేరు మీద జరుగుతుందని తెలుసుకుని వాళ్ళు బ్రహ్మజ్ఞాన మతం అని ఒకటి ఏర్పరిచారు. అసలు ఆ బ్రహ్మజ్ఞాన మతం అంటే ఏమీ లేదు. మనం చెప్పబడిన ఈ అవతారాలు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ వట్టిదే. అసలు దేవుడు అన్న ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఒక అవతారంలో ఇక్కడ రావడం అక్కడ రావడం లేదు, వీళ్ళకి పూజలు ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది. కాబట్టి పరమాత్మ అనే ఒక ఆత్మస్వరూపుడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ తప్పు ఆచారాలు, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఒక మతాన్ని ఏర్పరిచాడు ఆయన. సరే ఈయన అది చూశాడు. ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారికి ఏంటంటే ఈయన కూడా ఇదే డౌట్, అసలు మన దేవుళ్ళు అయితే ఇవన్నీ తప్పుడు ఆచారాలు ఎందుకు ఉంటాయి అనే డౌట్తో ఉన్నాడు. కాబట్టి ఈ కులాలేంటి ఇదేంటి అన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం వాళ్ళ పుస్తకం రామస్తవరాజ్యం అనే ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నాడు. ఎవరు? పురుషోత్తం చౌదరి గారు. అదంతా చదివితే ఎప్పటికీ క్రైస్తవ పత్రిక వచ్చింది కానీ దాని మీద మనసు పెట్టిలో పెట్టేశాడు. దాన్ని పెట్టిలో పెట్టేసి దీని మీదకి వెళ్ళాడు. ఈ చదివి మత ఛాందసాచారములు భక్తి క్రియలు వృధా అని ఆయనకు తోచింది. ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళు స్థాపించినటువంటి ఆ బ్రహ్మ సమాజంలో చెప్పబడినటువంటి మాటలు ఈయనకి నచ్చినాయి. ఇది నిజమే, ఇదంతా అబద్ధం, ఈ ఆచారాలన్నీ అబద్ధాలని తెలుసు అనుకుని ఇక నేను బ్రహ్మజ్ఞాని అయిపోవాలి, సన్యాసి అయిపోతా నేను అనుకుంటున్నాడు. సన్యాసి అంటే భార్య పిల్లలు అన్నీ వదిలేసి
నేను సన్యసించి బ్రహ్మజ్ఞాని అయిపోతా, బ్రహ్మజ్ఞానం మతంలో చేరిపోతా అని చెప్పి అనుకుంటున్నాడట. ఆ తర్వాత ఈయన మధ్యలో మరి గురువులు, ఇక్కడ భారతదేశంలో ఏంటంటే గురువులు దగ్గరే నేర్చుకోవాలి అంటే, ఒక గురువును పట్టుకుంటే అన్ని తప్పుడు గుణాలున్న గురువు ఉన్నాడట. ఇవన్నీ చూసి ఈయనట్ట గురువు అవుతాడండి, ఈ ఉన్నది లక్షణాలే ఒక్కటి మంచిది లేదు అని వదిలేశాడు. ఇంకోటి తెలియదు, అట్లా 7 ఏ గురువు దగ్గరికి అన్నీ తప్పుడు లక్షణాలే, ఒక్కటి కూడా మంచిది. అంటే ఈయనకి మనస్సాక్షిలో మంచి మనసు ఉంది. ఎవరికి? పురుషోత్తం చౌదరి గారికి. అది మనసు ఉంటే వీళ్ళు గురువు అని చెప్తున్నారు కానీ అన్నీ తప్పుడు పనులే, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలే, అన్నీ అబద్ధాలే. అప్పుడు ఈయన మనసు అంగీకరించట్లే. కాబట్టి 7 గురువుల దగ్గర కూడా ఇవన్నీ అబద్ధాలే అని చెప్పి నాకు అనిపించిందంట. ఇదంతా పరిశీలన చేస్తున్నాడు ఈయన. అసలు ఒక్కడే దేవుడని క్రైస్తవుల కరపత్రం వచ్చింది, అది కానీ నిజమా ఏంటి, ఇది కాదా ఏంటి డౌట్ తోటి ఈయన మొత్తం చేస్తున్నాడు. ఒక గురువు అయితే, గురువుల్లో ఒక గురువు అన్ని అబద్ధాలే అనమాట. ఒక గురువు అయితే గురువుకి అతిథి సేవ చేయాలి. గురువు అనే అంటలా, అసలు అతిథి సేవ అంటే మనకున్నదంతా ఎవరన్నా మనకు అతిథిగా వస్తే ఆయనకి సమర్పించేయాలి, ఆఖరికి తన భార్యను కూడా ఆయనకి అప్పచెప్పేయాలి, అది అసలైన అతిథి సేవ, అది అసలైన మోక్షం అని చెప్పాడు ఒక ఆయన. ఇది ఎక్కడ గొడవ బాబు అని చెప్పి అనుకుంటున్నాడు. ఏ గురువు చూసినా తప్పుడు మాటలే, తప్పుడు పనులే చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుని చాలా వైరాగ్యం వచ్చేసింది. అసలు ఎవరు చెప్పేది కరెక్ట్ కాదనిపిస్తుంది. సకల ప్రాణులు ఇవన్నీ నాకు ఎందుకు, అందరి ప్రాణులలో కరుణ కలిగి ఉందాం, అహింస పరమో ధర్మ అనే మాట ఒకటి ఉంది. ఎక్కడైతే మనం హింస చేయము, ఇతరులకు అపకారం చేయము, అది అసలైన ధర్మం, దేవుడి ధర్మం అని ఒకటి ఉంది శ్లోకం. అహింస పరమో ధర్మ, అది పట్టుకుని ఎవరికి హింస చేయకుండా అందరిని ప్రేమిస్తూ వస్తున్నాడు. ఇక ఎంతగా ఆయన అహింస చూస్తున్నాడంటే, అరే దోమలు కొడతాయి, చీమలు కొడతాయి, మనం ఏం చేస్తాం, దోమ కొట్టి చంపేస్తాం కదా, చంపట్లేదంటే ఈయన ఎక్కడి నుంచి, అమ్మో దోమను చంపేస్తే వేరే ప్రాణిని చంపినట్టు అయిపోద్ది కదని దాన్ని అలాగా తోలుతున్నాడట, చంపకుండా. చీమ దాన్ని అలాగా పక్కన నెడుతున్నాడట, ఏంటే చంపకుండా. ఇట్లా చేస్తున్నాడు. ఇట్లా అంతా చేస్తామంటే అందరికి పిచ్చి పట్టింది ఏంటి, అందరిలాగా ఉండకుండా ఉన్నాడని వాళ్ళ కుటుంబంలో అందరూ ఆలోచిస్తున్నారు. వెలిపెట్టినట్టుగా ఉంది ఈయనకి, సన్యాసుల్లో కలిసిపోతా అంటాడు కాసేపు, ఏదోదో బ్రహ్మజ్ఞానం అంట, అదేదో దాంట్లో బ్రహ్మజ్ఞానం అయిపోతా అంటాడు ఒకరోజు. అన్నిటిలో దయ కలిగి ఉండాలి, నేను దేన్ని చంపను, ఆఖరికి దోమను కూడా చంపను అని పుట్టించుకుంటూ ఉంటాడు. మరి ఏంటి అని వెర్రి పట్టింది అని అందరూ అనుకున్నాను. ఇంకా ఆ రోజుల్లో ఈయన చూశాడట, అన్యాయాల అక్రమాలు ఎలా జరుగుతూ ఉంటాయో చూశాడు. మరి వాళ్ళు ఏదో ముక్తికాంతలు అనే పేరుతోటి వాళ్ళు కూడా పెద్ద భక్తులుగా చలామణి అవటం. అఘోరులు అనేటువంటి ఒక సన్యాసులు ఉండ, వాళ్ళంతా శవాలను తింటారంట. అఘోరులని ఒక సన్యాసులు, ఆ సన్యాసి ఆ తెగవాళ్ళు ఎవడన్నా చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ శవాలను భక్షిస్తారంట. 2 అవధూతలను అనే దిగంబరస, కొంతమంది అయితే వీళ్ళు అవధూతలు అంట, వాళ్ళేంటి అసలు దిగంబరంగా ఏ వస్త్రం ధరించుకోకుండా తిరుగుతారు. ఏది కరెక్టు, ఇట్లా వస్త్రం ధరించుకోకుండా తిరిగితేనా, శవాలు తింటం ఏంటి, ఇదేంటి అదేంటి, అస్సలు ఈయనకి ఏది అర్థం అవట్లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మత ఆచారాలు చూస్తే ఆయనకి ఏమి అర్థం కావట్లేదు. అప్పుడు ఈ యొక్క కరపత్రం ఎప్పుడు తీసాడంటే ఈయన బయటికి 1825లో హీల్ దొరగారు ఇంజనీరు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఈ మదనాపురం గ్రామానికి హీల్ దొర, ఈయన కాదు, శ్రీకాకుళం దొర కాదు, మళ్ళీ ఇంకో దొర ఆయన ఎవరో. ఆ దొరగారు ఇంజనీర్ అంటారు. ఆయన ఆ కొండలను కొలవటానికి, ఏ కొండ ఎంత ఉందో కొలవటానికి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళంతా క్రైస్తవులు కదా, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన దొరలంతా. ఆయన కూడా మరి కొన్ని పర్వతాలకు కొన్ని మాటలు చెప్పాడట. ఈ పురుషోత్తం చౌదరి గారికి కొన్ని మాటలు ఎట్లా చెప్తారు, వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళ పక్కన ఒక ఆయన ద్విభాష ఉంటాడు, ఆయన కొంచెం తెలుగులో మార్చి చెప్తూ ఉంటారు. అట్లా ఆయన చెప్పిన తర్వాత దేవుడు ఒకడైనా కరపత్రం ఒకటి ఈయన చెప్పిన తర్వాత ఇదిగో ఈయన చెప్పిన మాటలు ఆ కరపత్రంలోనే ఆ యొక్క పెట్టిలోంచి 7 సంవత్సరాలు అయిపోయిందంట అప్పటికి, పెట్టిలో పెట్టేసి దాన్ని బయటికి తీసాడు. పైగా దాంట్లో ఏమని ఉంది, మీకు ఏ డౌట్ ఉన్నా మా దగ్గరికి రండి, మీకు ఆసక్తి ఉంటేనే రండి, మేము చెప్తాం అన్నారు. ఇప్పుడు వెళ్ళొచ్చు ఎవరి దగ్గరికైనా అని చెప్పి బహుశా ఈ హీల్ దొర గారి దగ్గరికే కొన్ని మా పాయింట్లు పెట్టుంటాడు. ఇక అక్కడ నుంచి విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క కరపత్రం తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏ కరపత్రాలు ఉన్నాయో ఎవరెవరికి పంచబడినో చూశాడట.
దాంట్లో ఇంకో కరపత్రంలో ఏమని ఉందట, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలని ఉందంట. ఏది యేసు ప్రభుని ఎలా ప్రార్థన చేయాలో, పరలోకమందున్న మా తండ్రి ఇట్లాంటి ప్రార్థన. అది ఈ గాయత్రి మంత్రం చదవటం మానేశాడంట. ఉదయం సాయంకాలం వాళ్ళకి ఏదో సిస్టమ్ ఉంటుంది, వీళ్ళు గాయత్రి మంత్రం చదవాలి. ఇదే మంత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఇట్లా ఆ రోజున దీని నుంచి కొంచెంగా తెలుసుకోవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలంటే చెప్పేవాళ్ళు ఎవరు? అసలు ఎవరు యేసు ప్రభు, ఎందుకు వచ్చాడు, ఎట్లా, ఎవరు చెప్తారు? మరి కరపత్రం చదివే, కరపత్రంలో తూకిగా 4 మాటలు ఉన్నాయి, అంతేనా మొత్తం బైబిలు? కానీ ఎవరు చెప్పాలని ఎంతో తాపత్రయపడుతూ ముందుగా ఒకసారి విశాఖపట్నం వెళ్ళాడట. ఒకసారి విశాఖపట్నంలో అక్కడ ఆ దొరగారులు ఎవరు కలవటానికి వీలు కాలేదట. ఆఖరికి శ్రీకాకుళంలో ఇప్పుడు ఏ కరపత్రం రాయించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దొరసాని గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ బంగళా ముందు నిలబడితే వాళ్ళు పిలిచి మరి ఏంటి అంటే ఆయన చెప్పడం జరిగింది. మొత్తం అంతా నాకు చాలా ఆసక్తి ఉందమ్మా. ఇంత క్రితమే బరంపురం మీ యొక్క క్రైస్తవుల దానికి ఒక ఉత్తరం పంపాను, నాకు ఆసక్తి ఉందయ్యా ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉత్తరం పంపాను. మరి ఎవరు ఏం చెప్పలేదు. విశాఖపట్నం వెళ్ళాను, అక్కడ వాళ్ళు కూడా ఎవరో సరైన వాళ్ళు దొరకలేదు. ఆఖరికి మీ దగ్గర అవకాశం వచ్చింది నాకు, నేను వచ్చాను. మీరు రాశారుగా కరపత్రంలో, ఏదైనా ఆసక్తి ఉంటే రమ్మని, నేను ఆసక్తి ఉంది వచ్చాను చెప్పమంటే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇట్లా ఆయన యొక్క జరిగినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో అప్పటికే విసిగిపోయి ఉన్నాడు. భారతదేశంలో చేసే ఆచారాలన్నీ తప్పు, ఆ గురువులన్నీ తప్పు, వీళ్ళంతా ఏమీ సరైన వాళ్ళు కారు అని తెలిసిపోయింది. కాబట్టి అస్సలు దేవుడు ఎవరో ఇక్కడే ఉండి ఉంటాడు అనే డౌట్ వచ్చి బాగా అర్థం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన మరి ప్రభు వైపు చూడటానికి నిశ్చయించుకున్నట్టు వాళ్ళకి చెప్పేశాడు. అయ్యో ప్రభు వైపు మీరు చూస్తానంటున్నారు, మీ కుటుంబంతో ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరో యేసు ప్రభుని అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు ఇళ్లలో, మీరు చెప్పాలిగా బాబు, నువ్వు చెప్పు అని చెప్పి అన్నారట. ఒక ఉత్తరం రాయించి ఈయనతో, ఇదిగో పలానా ఆయన ఇక్కడికి వచ్చాడు, ఈయనే రాశాడు, ఇదిగో నేను ఇక్కడికి వచ్చా, నేను యేసు ప్రభువుని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నా అని ఒక ఉత్తరం రాసి పంపించు అని చెప్తే ఆ ఉత్తరాన్ని ఇచ్చి ఒక బొట్టులకి ఇచ్చి, ఆ రోజులో ప్రయాణ సౌకర్యాలు లేవు, మరి గుర్రాల మీద వాటిలో బొట్లు వెళ్ళేవాళ్ళు, వెళ్ళి వాళ్ళ అన్నగారికి అందజేయటానికి ఉత్తరం తీసుకెళ్ళాడు. వాళ్ళ అన్నగారు భార్య ఒక పాప అంట అప్పటికి ఆయనకి అందజేశారు. అమ్మో వాళ్ళంతా లబోదిబో వాళ్ళు ఎలా లబోదిబో అన్నారో చక్కగా రాశారు ఆ జరిగిన సంఘటన. అది మనకు తెలుసుంటే మనం ఎవరైనా అంత కష్టాల నుంచి వచ్చామా అని ఆలోచించుకోవచ్చు. అటువంటి లబోదిబో అనే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. యేసు ప్రభు అంటే చాలు లబోదిబో అమ్మో అనే రోజులు. ఆ రోజుల్లో ఈయన ఎట్లా వచ్చాడు, ఎలా ఎదుర్కొన్నాడో తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇప్పుడైతే 65వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల దేవా ప్రభా స్తోత్రాలు తండ్రి, ఈ ఎపిసోడ్ తగిన నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.